జ్యోతిష్యం అంటే ఒక ఒక అద్భుతమైన శక్తులు ఉండాలి, ఎంతో అసాధారణమైన మేధస్సు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే అంటే ఒక అతీంద్రియ శక్తి లాంటిది జ్యోతిష్యం. అది ఉంటేనే మనం ఊహించగలం భవిష్యత్తునైనా దేన్నైనా అంటారు కదా. మరి మీరేంటి ఇది కేవలం విజ్ఞానం మాత్రమే అంటారు? అది జాతకంలో ఎలా అంటే శక్తి ఉండాలి అట్లా లేదండి. ఇప్పుడు అస్ట్రాలజీ అంటే ఏమంటే ఇప్పుడు మనము ఒక బేబీ భూమికి ఎర్త్కి వస్తుంది అన్నప్పుడు ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్కి ఆ బాడీ ట్యూన్ అయిపోతుంది, మెంటలీ ఫిజికలీ ట్యూన్ అయిపోతుంది అనమాట. అది ఎలా అంటే పంచభూతాలనే మనము జాతకం అంటాము. ఇప్పుడు అది ఎట్లా ఉందో పంచభూతాలు ఒకేలాగా ఉంటుంది కదా, వాతావరణం ఒకేలాగా ఉంటుంది కదా, అది మారుతూ గ్రాఫ్ అనమాట. పోయే వరకు జాతకం మారుతుంది, అదే జాతకం అంటాం మనం మన భాషలో చెప్పాలి. అంటే ఇప్పుడు నేను అమావాస్య రోజు పుట్టాను అనుకోండి, అంటే మమ్మల్ని తిడుతుంటారు చిన్నప్పుడు పిల్లల్ని, అరే అమావాస్య నాడు పుట్టేవారు ఏదో ఎందుకు అట్లా చేస్తున్నావు అని తిడుతుంటారు కదా. ఇది జాతకానికి సంబంధించిందేనా? అది ఇప్పుడు అమావాస్యలో పుట్టితే ఎలా అంటే చేస్తే కూడా తప్పు చేస్తే కూడా మంచి చేస్తే కూడా బయట తెలీదు అంటారు, అది నిజమే. ఇప్పుడు కొన్ని విషయం కూడా ఎలా అంటే అమావాస్య ఆ టైంలో చేస్తే మంచిది అంటారు. ఇప్పుడు పాతకాలంలో కులదైవం గుడికి అమావాస్య రోజు వెళ్ళి వస్తారు. ఎందుకు వెళ్ళి వస్తారంటే మనకి బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మన కులదైవం ఏదని తెలిస్తే దాన్ని పెట్టి ఖచ్చితంగా చేస్తారు. అది వాళ్ళకి తెలియకూడదు. అమావాస్య రోజు వెళ్తే అది బయట పడదు ఏది. బ్లాక్ మ్యాజిక్ ఉందా అండి? బ్లాక్ మ్యాజిక్ అయితే ఉందండి. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఎలా అంటే నేను కూడా వినేది, అది ఖచ్చితంగా అది నాకు లేదు కానీ నేను విన్నాను ఉంది అనేది. అంటే తమిళనాడులో ఈ బ్లాక్ మ్యాజిక్ ఇట్లాంటి వాటిని బాగా నమ్ముతారు కదా. ఎక్కడంటే కూడా నమ్మే వాళ్ళు ఉన్నారు, కానీ కళ్ళు చూసే వరకు నాకు కూడా ఉంది అని అనిపించింది కొన్ని విషయం. ఎలా ఇప్పుడు ఎందుకండి అమావాస్య అప్పుడు సముద్రాలు అది వేవ్స్ ఎట్లా అవుతుంది, కెమిస్ట్రీ అయితే ఉంది కదా, కెమిస్ట్రీ రియాక్షన్ అయితే ఉంది మన బాడీలో కూడా. కెమిస్ట్రీ రియాక్షన్ అనేది నిజమే. ఓకే, సో అట్లా అతీంద్రియ శక్తులు అంటే ఈ దయ్యాలు భూతాలు దేవుడు ఇవన్నీ నమ్మాల్సిందేనా? అది దీనికి అస్ట్రాలజీకి సంబంధం లేదండి. నేను అస్ట్రాలజీ మరి మీరు ఆస్ట్రాలజీ అంటే మీరు వెళ్ళి ఆ గుళ్ళో పూజలు చేయండి, ఈ గుళ్ళో చేయండి అదేగా చెప్తారు. కానీ అది గుడికి స్పిరిచువల్కి అస్ట్రాలజీకి సంబంధం ఉంది, కానీ దెయ్యాలు భూతాలు అనేది మనకి తెలియదు. ఇప్పుడు గుడి అనేది ఎలా అంటే అప్పుడు ఆ కాలంలో జస్ట్ ఇక్కడ గుడి కట్టాలి అనుకుని గుడి కట్టట్లేదు, గుడికి అని ఒక జాతకం ఉంటుంది. చూడండి చాలా మంది దేవుడిని నమ్మే వాళ్ళు చూడండి కొంతమంది చెప్పి ఉంటారు, మీరు కూడా వినే ఉంటారు, ఈ గుడికి వెళ్తే నాకు మంచిగా కలిసి వస్తుంది అని. సేమ్ ఏం చెప్పింది కూడా ఎలా అంటే ఇప్పుడు నాకు ఒక ప్లానెట్ వీక్ ఉంది అన్నప్పుడు నాకు తెలీదు, ఒక గుడికి వెళ్ళినప్పుడు అది సెట్ అయిపోతుంది, అక్కడ ప్లానెట్ పవర్ఫుల్ గా ఉంటుంది, అది సెట్ అయిపోతుంది అనమాట. మేము అదే చెప్తున్నాం, తిది రోజు కరెక్ట్ గా ఏ గుడికి వెళ్ళాలని అస్ట్రాలజర్కి తెలుసు కదా. ఆ గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళే ఫీల్ అవుతారు, అయ్యో నే పుట్టిన ఇంటికి వచ్చినట్టు ఉంది, అట్లా ఫీల్ అవుతారు అనమాట. వెళ్తే వెంటనే రావడం లేదు, జస్ట్ ఒక్క నైట్ అన్నా అక్కడ ఉండాలి, అప్పుడే మనకి ఫలితం ఉంటుంది అన్నమాట. అదే ఇప్పుడు అంటే మీరు చెప్పిన దాని ప్రకారం దేవుడు ఉన్నాడు, అవును, నాకైతే 100% నమ్మకం ఉంది. దేవుడు మనకి మించిన శక్తి ఒకటి ఉంది అనేది. సో బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు అంటే ఈ దయ్యాలు క్షుద్ర శక్తులు ఉన్నాయన్నట్టేగా. అది మనం వినిందే. ఇప్పుడు అమావాస్యలో బయట ఏమి తెలియకూడదు అంటే, కానీ అప్పుడు నాకు తెలిసే వరకు మన ఫోర్ ఫాదర్స్ చెప్పేది అమావాస్య అప్పుడు మనం కులదైవం గుడికి వెళ్తున్నామని చెప్తారు. దానికి రీజన్ ఏంటి అని మనం కూడా రీసెర్చ్ చేస్తాముగా, దానికి ఇది రీజన్ అని చెప్పారనమాట. అప్పుడు ఆ కాలంలో ఇది ఎక్కువ ఉండేది కదా అండి, ఇప్పుడు మనకి తెలియట్లేదు, అది తగ్గిపోయింది. ఇప్పుడు చేసే వాళ్ళు కూడా ఎక్కడ కనిపించట్లేదు. ముందు కేరళ నుంచి తీసుకొచ్చి చేశారని కూడా చెప్తారు కదా, రాజుల కాలంలో కూడా చెప్తారు, ప్రతి కాలంలో ఇది ఉంది అని వాళ్ళు నమ్మారు కాబట్టి చేశారు. ఇప్పుడు మనం కళ్ళు చూడలేదు, అది పోయింది కాబట్టి అది ఒక స్టోరీ కాదని మనం చెప్తున్నాం. ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీలు కాంచన గారు చెప్తేనే ఇంట్లోంచి బయటకు వస్తారు, కాంచన గారు చెప్తేనే కుడివైపు తీసుకోవాలా, కాంచన గారు ఎడమవైపు తీసుకోవాలా అని కూడా అడుగుతారు మిమ్మల్ని అని విన్నాను నేను. ఏం మ్యాజిక్ చేస్తున్నారు వాళ్ళ మీద? లేదండి, ఇప్పుడు నాకు ఎలా అంటే జాతకం చూసిన వెంటనే నాకు జాతకం ఎలా అంటే
మన బిఎస్ గారి కోసం లేదు మన సార్ కోసం అయితే నేను జాతకం నేర్చుకోవట్లేదు. నా లైఫ్లో నా కోసం నేను నేర్చుకునేది. నేర్చుకున్నప్పుడు నేను ఒక బాధలో ఉన్నప్పుడు, నేను ఒక అస్ట్రాలజర్ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది నేను చేశాను, అది నాకు జరగలేదు. అది ఏమైందంటే నాకు జాతకం మీద నమ్మకం ఉంది. చాలా నాకు నమ్మకమైన వాళ్ళు చాలా మంది నాకు చెప్పారు కాబట్టి ఆ నమ్మకం పోలేదు. కానీ రాంగ్ పర్సన్ దగ్గర నేను పోయాను. ఎందుకు అది ఒక్కసారి లేదు, చాలా ఎందుకు మనమే నేర్చుకుంటే ఏంటి, మనది మనం చూసుకోవచ్చు కదా. ఒక్కరికి ఒక్కది మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అట్లా నేను కసితో నేను నేర్చుకున్నాను. నేర్చుకునేది కూడా తర్వాత చూసినప్పుడు నా జాతకాన్ని నన్ను ఫస్ట్ నేను అనలైజ్ చేశాను. అది ఏం జరగాలి, అది ఎట్లా అనేది ఇప్పుడు వరకు నేను ఫాలో అవుతున్నాను. నాకు తెలుస్తుంది ఇప్పుడు మనకి తలనొప్పి అంటే ఈ టాబ్లెట్ వేసుకోవాలి అట్లా నేను చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నా కోసం నేర్చుకునేది అన్నప్పుడు ఇంకొకరికి నా బాధ, ఇప్పుడు ఒకరికి చెప్పినప్పుడు వాళ్ళు నమ్మే వాళ్ళు వాళ్ళ లైఫ్ని నాకు ఇస్తున్నారు. అది బాధ్యత నేను తీసుకోవాలి. నేను ఒక రోజులే చెప్పను, అనలైజ్ చేస్తాను, డీప్గా అనలైజ్ చేస్తాను. చేసి ఇక్కడ జాతకంలో నాకు తెలిసింది నెగటివ్ లేదు, జాతకం మోటివేషన్ కోసమే అనే విషయం నాకు అర్థమైంది. చిన్న చిన్న విషయాలు చెప్తే చాలు మన జాతకాన్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు అనే విషయం కూడా నాకు తెలిసింది. అది ఎలా అంటే మన పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు సౌండ్ ద్వారంగా మంత్రాల ద్వారంగా మనకు చాలా పెట్టేసి వెళ్ళారు. కానీ ఆ మంత్రాలు దేనికని మనకు తెలియట్లేదు. పర్ఫెక్ట్గా మనం యూజ్ చేసుకుంటే మన జాతకాలని మనం మార్చుకోవచ్చు అనే విషయం నా ద్వారంగా నాకు తెలిసింది. కాబట్టి నేను అది నా ఎలా అంటే వాళ్ళు బాధ్యత నాకు ఇచ్చింది నేను కరెక్ట్గా చేస్తాను. లేదండి, మా బాబుకి ఎలా అంటే అది నాకు ఒకే కొడుకు అనమాట. వాడికి డెంగ్యూ వచ్చే వాడికి లేదు సమయంలో 3 days ఫీవర్ ఉంటుంది. మేమైతే ఒక ఎస్టేట్లో చిక్కున్నాం, ఎస్టేట్లో ఉన్నామన్నమాట కేరళలో ఇడికి డిస్ట్రిక్ట్లో. నాకు అక్కడ బయట హాస్పిటల్కి కూడా అప్పుడు లేదు, ఫెసిలిటీస్ లేదు. ఇప్పుడు వెళ్ళాలంటే కూడా జీపు దొరకదు, జీప్లోనే వెళ్ళాలి. నాకేం చేయాలని అర్థం కాలేదు. ఆ టైంలో కందషష్ఠి కోసం నైట్ మొత్తం వినిపించా వాడికి. నాకు తెలుసు వాడిది ఎలా అంటే మార్సు పవర్ఫుల్గా ఉన్నాడు అని. అది మార్నింగ్, ఇది మిరాకల్ అండి. మార్నింగ్ వాడికి ఫీవర్ మొత్తం పోయినాయి. ఇట్లా ఒక్కటి కాదు చాలా నేను చూశాను. చూసే వరకు నాకు ఇంకా దాని మీద నమ్మకం వచ్చి ఇప్పుడు కూడా నేను అనలైజ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఒక్కొక్క విషయం అక్కడ వెళ్తే అంత ఇంట్రెస్ట్గా పోతుంది, దానిలో నిజాయితీ ఉంది. కానీ చాలా వరకు ఎలా అంటే నాకే కూడా చూడండి, అస్ట్రాలజీ కరెక్టా అంటే మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని తెలియట్లేదు. ఇప్పుడు సైంటిఫికల్గా ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారు చాలా మంది అంటే, ఇప్పుడు నేను నా విషయంలో పర్సనల్ జాతని ఒకటి ఇస్తే నేను కొట్టి చెప్తా, ఇది ఇలా జరుగుతుంది ఇలా చెప్పగలుగుతాను. కానీ చాలా వరకు ఎలా అంటే ఇప్పుడు 30 degreeలో వాటర్ బాయిల్ అవుతుంది అనేది సైన్స్. కానీ అస్ట్రాలజర్ అవ్వచ్చు అంటారు కాబట్టి అక్కడ సైన్స్ లేదు అంటున్నారు. కానీ ఇప్పుడైతే చాలా మంది కరెక్ట్గా చెప్తున్నారండి, ఇప్పుడు జరుగుతుంది ఇది జరుగుతుంది అన్నట్టు బాగా చెప్తున్నారు. చాలా మంది ఉన్నారు కరెక్ట్గా చెప్పే వాళ్ళైతే.